హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు వచ్చేసి మనం పైథాన్లో పైథాన్ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్నాం. మీన్స్ ఫంక్షన్స్ వరకు నేర్చుకున్నాము. ఇవాళ వచ్చేసి అడ్వాన్స్డ్ టాపిక్స్ నుంచి నేర్చుకుంటున్నాం. ఒకవేళ మీరు ఇంతకుముందు ప్రీవియస్ టాపిక్స్ లైక్ డేటా టైప్స్, స్ట్రింగ్స్, డిఫరెంట్ డేటా టైప్స్, వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆపరేటర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, ఇంకా ఫంక్షన్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్ అవేమీ చూడకపోతే మన ఛానల్లో ఉంది చూడండి. లైక్ ఫుల్ కోర్స్ లాగా ప్రొవైడ్ చేశాను నేను. ఆ, అవి చూడండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఊప్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఇవాళ నుంచి మనం ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకుందాం వన్ బై వన్ విత్ ఎగ్జాంపుల్స్, డెఫినేషన్స్, ఏవి ఎక్కడ యూజ్ చేస్తారు, ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేయాలి, ఇక్కడిక్కడే మనం ఇది ఎందుకు యూజ్ చేయాలి, అసలు ఊప్స్ అనేది ఎందుకు మెయిన్ కాన్సెప్ట్. ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా ఊప్స్ గురించి చాలా మటుకు అడుగుతూ ఉంటారు. ఊప్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఇవాళ వచ్చేసి మనం ఊప్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఊప్స్, ఓఓపిఎస్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే oops is a programming paradigm that organizes the code into objects where each code contains data, variables, and methods. Data means variables and method means functions to manipulate that data. మనం ఒక కోడ్‌ని ఒక ఆర్గనైజ్డ్ మేనర్‌గా రాసుకోవడానికి. ఎందుకు అంటే, మనం చూసేటప్పుడు గానీ, ఇంకొకళ్ళకి చూపిచ్చేటప్పుడు గానీ, చూడగానే అర్థమైపోవాలి. మెస్సీగా లేకుండా, ఏదెక్కడ రాస్తున్నామో అర్థం గాకుండా, రాసి మనకు అవుట్‌పుట్ ఒచ్చినా గానీ, అది గుడ్ ప్రాక్టీస్ అవ్వదు. గుడ్ ప్రాక్టీస్ ఎప్పుడైద్ది? మనం ఆర్గనైజ్డ్‌గా రాసి, ఏవెక్కడ రాస్తే అర్థమైద్ది. ఒకళ్ళకి చూడగానే మన ప్రోగ్రామింగ్ అర్థం కావాలి. అట్లా ఆర్గనైజ్ చేసుకొని రాయడం. వేర్ ఈచ్ ఆబ్జెక్ట్ కంటైన్స్ డేటా అండ్ మెథడ్స్ టు మ్యానిపులేట్ దట్ డేటా. మనం రాసే ప్రతి కోడ్‌లో డేటా డేటా అంటే వేరియబుల్స్ ఉంటాయి. మెథడ్స్ అంటే ఫంక్షన్స్ అవన్నీ ఉంటాయి. అవి ఆర్గనైజ్డ్‌గా రాసుకోవడాన్ని ఊప్స్ అంటారు. ఇక్కడొచ్చేసి ఊప్స్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్ అని అన్నారు. అసలు ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్ అంటే ఏంటంటే, ప్రోగ్రామింగ్ పారాడిగ్మ్ మీన్స్ ఏ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్ యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మనకొక ప్రాబ్లమ్ అనేది ఇచ్చారంటే, దాన్ని ఒక వేగా సాల్వ్ జేయడం. లైక్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో మనం సాల్వ్ జేయడం. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నామంటే, పైథాన్ యూజ్ చేస్తున్నాం. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నాం. దాన్ని పారాడిగ్మ్ అంటారు. ఇక్కడొచ్చేసి 2 టైప్స్ ఆఫ్ పారాడిగ్మ్ ఉంది. సింగిల్ పారాడిగ్మ్, మల్టిపుల్ పారాడిగ్మ్. సింగిల్ పారాడిగ్మ్ అంటే ఓన్లీ ఒక ఫంక్షనాలిటీ యూజ్ చేసే మనం ప్రాబ్లమ్‌ని సాల్వ్ జేయడం. సాల్వింగ్ ప్రాబ్లమ్ యూజింగ్ ఓన్లీ వన్ అప్రోచ్. ఒక్క అప్రోచ్ యూజ్ చేసే మనం సాల్వ్ జేయడం. మల్టిపుల్ పారాడిగ్మ్ అంటే సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ మల్టిపుల్ వేస్. లైక్ ఫంక్షన్స్‌లోను యూజింగ్ ఊప్స్, ఆబ్జెక్ట్స్‌లోను రాయడం. ఆహ్, ఇప్పుడు మన గుడ్ ప్రాక్టీస్ ఎప్పుడైద్దంటే, ఒక ప్రాబ్లమ్‌ని ఎన్ని వేస్‌లో సాల్వ్ చేస్తున్నాము, ఆహ్, అవుట్‌పుట్ ఎట్లా వస్తుంది, ఎన్ని వేస్‌లో సాల్వ్ చేస్తున్నామో అవుట్‌పుట్ ఎట్లా వస్తుంది. మనం మల్టిపుల్ వేస్‌లో రాయగలిగితేనే మనం ఇంకా బెటర్ డెవలపర్ అనేది అవ్వగలుగుతాము. సో, సింగిల్ పారాడిగ్మ్ అంటే లైక్ ఒక అప్రోచ్ యూజ్ చేసే రాయడం. మల్టిపుల్ పారాడిగ్మ్ అంటే డిఫరెంట్ అప్రోచెస్ యూజ్ చేసి రాయడం. డిఫరెంట్ టైప్స్‌గా సాల్వ్ చేయడం. సో, అడ్వాంటేజెస్ అసలుకి ఈ యూప్స్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటంటే, రీయూజబిలిటీ. మీన్స్ ఒకసారి రాసిన కోడ్‌ని మనం మళ్ళీ అగైన్ యూజ్ చేసుకుంటారు. ఇది అడ్వాంటేజ్. యూజింగ్ కోడ్ అగైన్ వితౌట్ రీరైటింగ్. ఒకసారి రాసిన కోడ్‌ని మళ్ళీ యూజ్ చేసుకోవడాన్ని రీయూజబిలిటీ అంటారు. మాడ్యులారిటీ, డివైడ్ కోడ్ ఇంటూ సింపుల్ ఇండిపెండెంట్ పార్ట్స్ మీన్స్ మాడ్యూల్స్ అండ్ క్లాసెస్. ఈ ఆబ్జెక్ట్స్ వల్ల అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే,
చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవచ్చు. లైక్ మాడ్యూల్స్ అండ్ క్లాసెస్ మీన్స్ మనం చూడగానే అర్థం అవ్వాలి. ఓకే. మనం ఇది రాసాము ప్రోగ్రామ్‌లో ఇది రాసాము అని అర్థం అవ్వాలి. ఇంకొకటేంటంటే ఎన్‌క్యాప్సులేషన్. హైడింగ్ ఇంటర్నల్ డేటా అండ్ యాలో కంట్రోల్డ్ యాక్సెస్. మీన్స్ ఇంపార్టెంట్ డేటా అనేది హైడ్ చేసి, మనం కొంత వాటికే యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేసిద్ది. లైక్ ఇప్పుడు మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేసామంటే ఇట్ లీడ్స్ టు లైక్ అట్లా ఇంపార్టెంట్ డేటా అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అలా వస్తాయి. సో, ఇంపార్టెంట్ డేటా అనేది హైడ్ చేసిద్ది. హైడ్ ఇంటర్నల్ డేటా అండ్ అలౌడ్ కంట్రోల్డ్ యాక్సెస్. సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా ఎన్‌క్యాప్సులేషన్ ద్వారా మనం ఆహ్, కొంతవరకే మన ప్రోగ్రామ్‌ని చూపించడం. లైక్ ఇంటర్నల్ డేటా అనేది హైడ్ చేయడం. అబ్స్ట్రాక్షన్. షో ఓన్లీ ఇంపార్టెంట్ డీటెయిల్స్. హైడ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఇంపార్టెంట్ అయిన డీటెయిల్స్ చూయించి, మిగిలిన మిగిలిన ఇంప్లిమెంటేషన్‌ని హైడ్ చేయడం. పాలిమార్ఫిజం. ఇన్హెరిటెన్స్ మల్టిపుల్ ఫార్మ్స్. ఒకదాన్ని మల్టిపుల్ ఫార్మ్స్‌లో ఎట్లా రాయాలి? దాన్ని పాలిమార్ఫిజం. స్కేలబిలిటీ. ఈజీ టు ఎక్స్పాండ్ అండ్ మెయింటైన్ లార్జ్ అప్లికేషన్స్. మనం ఒకవేళ లార్జ్ అప్లికేషన్స్ గనక లైక్ లార్జ్ అప్లికేషన్ ఈ ఊప్స్ అనేది లార్జ్ అప్లికేషన్స్‌కే యూజ్ చేస్తాం. ఈజీ టు ఎక్స్పాండ్ అండ్ మెయింటైన్ లార్జ్ అప్లికేషన్స్. హ్మ్. సో, ఇవి అడ్వాంటేజెస్. రీయూజబిలిటీ, మాడ్యులారిటీ, ఎన్‌క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, పాలిమార్ఫిజం, స్కేలబిలిటీ. ఇవన్నీ మనం ఒక ప్రోగ్రామ్ రాస్తే వాటి యొక్క సెక్యూరిటీ గురించి ఒకసారి రాసింది మళ్ళీ మళ్ళీ రాయకుండా, ఒక్కదాన్ని మళ్ళీ మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎన్ని ఫార్మ్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. సో, అట్లా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి ఊప్స్‌కి. కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ ఏంటంటే అసలు హూప్స్ అంటే క్లాస్, ఆబ్జెక్ట్ ఈ 2 కలిపితేనే మనకి హూప్స్ అని అంటారు. సో, ఫస్ట్ వచ్చేసి క్లాస్ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఆహ్, క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు సపోజ్ మనం రియల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అనుకోండి. మనం ఇప్పుడు ఒక హౌస్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం. ఇట్లా ఉండాలి. ఈ లైక్ 2 స్టేర్స్ బిల్డింగ్ ఉండాలి. ఇన్ని బెడ్‌రూమ్స్ ఉండాలి. ఒక కిచెన్ ఉండాలి. ఒక ఒక పెద్ద హాల్ ఉండాలి. బాల్కనీ ఉండాలి. ఇట్లా డిఫరెంట్‌గా అనుకోని మనం ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి అని ఒక పేపర్ మీద డిజైన్ చేసుకోవడాన్ని బ్లూ ప్రింట్ అంటాం. సో, సేమ్ ఇంతే. ఊప్స్‌లో గూడా వచ్చేసి క్లాస్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. మనం ఇది క్రియేట్ చేస్తున్నాము అని అనుకోవడాన్ని బ్లూ ప్రింట్ అంటారు. ఎగ్జాంపుల్ క్లాస్ స్టూడెంట్ పాస్. ఇదొచ్చేసి క్లాస్ స్టూడెంట్ వచ్చేసి మనం ఇది క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటనేది కూడా చెప్తాను. ఆబ్జెక్ట్ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఒక పేపర్ మీద ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి అనుకుంటాం. ఈ కన్‌స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఉన్న ఇల్లునే మన ఆబ్జెక్ట్ అంటాం. అంటే రియల్‌గా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నదాన్ని. ఇప్పుడు మనం సపోజ్ ఏదన్నా యాప్ బిల్డ్ చేసినా గానీ, ఫస్ట్ చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అనుకున్నాం క్లాస్. తర్వాత క్రియేట్ చేసి నిజంగా ఉండడాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. సో, రియల్‌గా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఇక్కడొచ్చేసి S1 ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్. ఇదొచ్చేసి ఆబ్జెక్ట్. ఎట్లా ఏంటనేది కూడా చెప్తాను. సింపుల్ ఎక్స్‌ప్లనేషన్ వచ్చేసి క్లాస్ ఈస్ ఎ బ్లూ ప్రింట్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ఎ రియల్ ప్రొడక్ట్ క్రియేటెడ్ ఫ్రమ్ దట్ బ్లూ ప్రింట్. అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు ఒక బ్లూ ప్రింట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆ బ్లూ ప్రింట్ నుంచి నిజంగా మనం ఒక ఇల్లు అనేది కట్టాము అనుకో. ఆ కట్టిన ఇల్లుని మనం ఆబ్జెక్ట్ అనేసి అంటాము. రియల్‌గా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్. ఇలా చేయాలి అనుకోవడాన్ని మనం బ్లూ ప్రింట్ అంటాం. హూప్ హెల్ప్స్ టు రైట్ క్లీన్, రీయూజబుల్ అండ్ రియల్ వరల్డ్ లైక్ కోడ్. ఈ హూప్స్ వల్ల క్లియర్‌గా రాయడం, ఒకసారి రాసిన కోడ్‌ని మళ్ళీ మళ్ళీ రాయకుండా రీయూజ్ చేసుకోవడం, ఇంకా దాన్ని రియల్ వరల్డ్‌లో ఎగ్జిస్ట్ అయ్యేలా చేయడం అనేది హూప్స్ వల్ల మనకి హెల్ప్ అవుతది అని.
Oops equal to organizing code using classes and objects to make programs reusable, secure and easy to manage. ఈ యూప్స్ వల్ల మనకి ఏమేమి యూజెస్ ఉన్నాయంటే మనం క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, టు ఆర్గనైజ్ డేటా, టు మేక్ ప్రోగ్రామ్స్ రీయూజబుల్, సెక్యూర్ అండ్ ఈజీ టు మేనేజ్. ఈ యూప్స్ వల్ల మనం ప్రోగ్రామ్ ని రీయూజ్ చేసుకోవచ్చు, దానివల్ల సెక్యూర్ గా ఉంటది, మళ్ళీ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అని. ఇప్పుడు హౌ టు క్రియేట్ ఏ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్. క్లాస్ ఆబ్జెక్ట్ గురించి చెప్పండి. క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అని, ఆబ్జెక్ట్ అంటే రియల్ వరల్డ్ ఎంటిటీ అని చెప్పుకున్నాం. కానీ అసలు ఎట్లా క్రియేట్ చేస్తాము అంటే, క్రియేటింగ్ ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్, జస్ట్ ఏ డిజైన్, నాట్ ఏ రియల్ డేటా ఎట్. సింటాక్స్ వచ్చేసి క్లాస్, క్లాస్ నేమ్. ఇక్కడ వచ్చేసి మనం ఏం రాయాలనుకుంటున్నాము అనే క్లాస్ నేమ్ అనేది ఈ క్లాస్ నేమ్ అనేది మనకి మార్చుకోవచ్చు ఎట్లా అయినా. మనం క్లాస్ క్రియేట్ చేస్తున్నాము అని మనకి ఎట్లా తెలిసిందంటే, ఇక్కడ క్లాస్ అని రాసాము. ఇప్పుడు ఫంక్షన్స్ లో మనం ఫంక్షన్ ఎట్లా డిఫైన్ చేస్తున్నాము అంటే డెఫ్ తోటి డిఫైన్ చేస్తున్నాము. ఇక్కడ క్లాస్ ని ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే, క్లాస్ అని రాసి తర్వాత క్లాస్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు మనకు నచ్చింది. ఇక్కడ లైక్ వేరియబుల్ నేమింగ్ రూల్స్ లానే ఇది ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్ ఎట్లాగా అయితే వేరియబుల్ నేమింగ్ రూల్స్ ఉంటాయో, సేమ్ క్లాస్ నేమ్ డిఫైన్ చేసేటప్పుడు కూడా సేమ్ వేరియబుల్ నేమింగ్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి సింటాక్స్. క్లాస్ నేమ్, పాస్ వచ్చేసి. ఇప్పుడు ఈ క్లాస్ అనేది మ్యాండేటరీ, ఈ క్లాస్ నేమ్ వచ్చేసి మనం ఇక్కడ ఎగ్జాంపుల్ లో స్టూడెంట్ అని తీసుకున్నాం. క్లాస్ నేమ్ స్టూడెంట్. ఇక్కడ మనం క్లాస్ అనేది స్టూడెంట్ అనేది క్రియేట్ చేసాము. సో ఆ స్టూడెంట్ ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏం తెలియదు, జస్ట్ ఒక క్లాస్ స్టూడెంట్ ఉంది. సో ఇంకా అది బ్లూ ప్రింట్. క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్, క్లాస్ కీవర్డ్ ఈజ్ యూజ్. ఫస్ట్ క్లాస్ కీవర్డ్ అనేది యూజ్ చేసి తర్వాత స్టూడెంట్ ఈజ్ ద క్లాస్ నేమ్. స్టూడెంట్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాం. నెక్స్ట్ పాస్ మీన్స్ ఎంటీ క్లాస్ ఒకటి తీసుకున్నాము, కానీ దాని లోపల అనేది ఏం లేదు, నో డేటా ఎట్. ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం అంటే డేటా ఏం లేదు, జస్ట్ ఒక స్టూడెంట్ అనేవాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, చదువుతున్నాడా లేదా అదేం తెలియదు మనకు, అసలు పాసా ఫెయిల్ అనేది జస్ట్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, అదొక బ్లూ ప్రింట్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. అసలు ఒక ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాము అంటే, ఫస్ట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. ఆబ్జెక్ట్ అనేది రియల్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్ మీన్స్ ఎగ్జిస్ట్ అయి ఉన్నది, ఈ వరల్డ్ లో ఎగ్జిస్ట్ అయి ఉన్న దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఎగ్జిస్ట్ అవ్వకుండా ఇట్లా చేయాలి ఇలా చేయాలి అనుకున్న దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. బ్లూ ప్రింట్ అంటే బ్లూ ప్రింట్ క్లాస్ అని అంటాం. సో సింటాక్స్ వచ్చేసి ఆబ్జెక్ట్ నేమ్, క్లాస్ నేమ్. సో ఈ క్లాస్ నేమ్ అనేది, ఇక్కడ క్లాస్ నేమ్ ఏమైతే రాస్తామో మనం అదే ఇక్కడ ఆబ్జెక్ట్ లో తీసుకోవాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము అంటే ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు, లైక్ సేమ్ వేరియబుల్ నేమింగ్ రూల్స్ లానే మనం ఏదైనా తీసుకొని మనం క్లాస్ నేమ్ కి ఏమైతే నేమ్ ఇచ్చామో అనేది ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు అక్కడ స్టూడెంట్ అని రాసాము. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ S1 అని తీసుకున్నారు, ఇది ఆబ్జెక్ట్ నేమ్. S1 అనేది ఆబ్జెక్ట్ నేమ్, ఈక్వల్ టు స్టూడెంట్ ఆఫ్ అనేది క్లాస్ నేమ్. S1 ఈజ్ అన్ ఆబ్జెక్ట్, స్టూడెంట్ క్రియేట్స్ ద ఆబ్జెక్ట్. ఈ స్టూడెంట్ అనేవాడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాడు. ఈ S1 అనేది ఆబ్జెక్ట్ నేమ్. సో ఆబ్జెక్ట్ ని ఇట్లా క్రియేట్ చేస్తాం. S1 ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంది S1 ఈక్వల్ టు స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ని మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు క్లాస్ ఆబ్జెక్ట్ రెండు ఒకే దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బేసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ మన డేటా అనేది ఏం పాస్ చేయలేదు, జస్ట్ రెండు తీసుకున్నాం, లైక్ 2 ఆబ్జెక్ట్స్ 1 క్లాస్ తీసుకున్నాం. క్లాస్ స్టూడెంట్, ఒక క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం కాబట్టి క్లాస్ అని రాసాం. స్టూడెంట్ అనేది లైక్ క్లాస్ నేమ్, ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసి స్టూడెంట్. పాస్ ఇక్కడ జస్ట్ పాస్ చేసాము, డేటా అనేది ఏమి ఇవ్వలేదు.
పాస్ ఈజ్ లైక్ ఏ ప్లేస్ హోల్డర్. మీన్స్ మనం ఏం డేటా ఇవ్వకపోయినా ఏం ఎర్రర్ ఇవ్వకుండా మనకి ఎగ్జిక్యూషన్ అనేది జరిగిద్ది. ఇక్కడ మనం ఏం చేసాము, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాము. S1, S2 అనే 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి వాటికి క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాము, స్టూడెంట్ అనే ఇచ్చాము. ఇక్కడ ఒక్కసారి 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఒక క్లాస్ నేమ్ ఇస్తే ఎర్రర్ వచ్చిందా అంటే ఏం రాదు. సో ప్రింట్ S1, ప్రింట్ S2. దిస్ క్రియేట్స్ 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. S1 అండ్ S2 అనేవి 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసింది. సో ఇక్కడ S1 అండ్ S2 అనేవి 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ విత్ క్లాస్ నేమ్ స్టూడెంట్. సో ఇది ఇట్లాగా మనం ఆబ్జెక్ట్ లైక్ ఆబ్జెక్ట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో క్లాస్ ఈక్వల్ టు బ్లూ ప్రింట్, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు రియల్ ఎగ్జిస్టెన్స్. సో ఊప్స్ అంటే మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవడానికి, లైక్ ఒకసారి రాసి రీయూజ్ చేసుకోవడానికి ఊప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే సెక్యూర్గా ఉంటుంది, రీయూజబుల్, క్లీన్, ఎఫిషియంట్ కోడ్. ఒకసారి చూడగానే అర్థమైద్ది, సెక్యూర్ ఉంటుంది, డేటాని హైడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో మనం అందుకని ఊప్స్ యూస్ చేస్తాం. అసలు మనకు ఫస్ట్ ఊప్స్ అనగానే క్లాస్, ఆబ్జెక్ట్ అనేది 2 గుర్తుకొస్తాయి. క్లాస్ అంటే బ్లూ ప్రింట్ అని, ఆబ్జెక్ట్ అంటే రియల్ వరల్డ్ ఎంటిటీ అని. సో క్లాస్ అంటే బ్లూ ప్రింట్. మనం ఏదైనా తయారు చేయకముందు ఇట్లా చేయాలి అని అనుకోని పేపర్ మీద పెట్టాము అంటే దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. మనం పెట్టిన దానికి కోడ్ రాసాము, ఇంప్లిమెంట్ చేసాము, అది ఎగ్జిస్ట్ చేసాము అంటే దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సో ఇది లైక్ ఊప్స్లో వచ్చేసి క్లాస్, ఆబ్జెక్ట్ అవి 2 ఎట్లా ఉంటే ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడ యూస్ చేస్తాము అనేది ఇవాళ క్లాస్లో చూసాము. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వీడియో అబౌట్ ఊప్స్ అండ్ హౌ టు క్రియేట్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. అసలు అవంటే ఏంటి అని. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.